హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నవారైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఈ రోజు నా హాఫ్ శారీస్ కలెక్షన్స్ అంతా చూపిద్దామని. నేను చూపించే ప్రతి ఒక్క హాఫ్ శారీ కూడా నేను శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేపించింది తప్ప డైరెక్ట్ గా హాఫ్ శారీ కొన్నదైతే ఏదీ లేదు. ఐదర్ మీషోలో గానీ, లేదా మా మమ్మీ శారీస్ గానీ, ఇంకేమైనా తక్కువలో ఇలా ఆషాఢ సేల్స్ గానీ, సంక్రాంతికి దసరాకి ఇలా పెడతారు కదా, సో అప్పుడు తక్కువలో ఉన్న శారీస్ తీసుకొని హాఫ్ శారీగా గుట్టించిన శారీస్ ఇవన్నీ కూడా. సో వన్ బై వన్ మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బేబీ పింక్ అనమాట. సో మాక్సిమం నేను మీషోలో తీసుకున్న వాటికి సైడ్ కి పిక్చర్స్ యాడ్ చేస్తాను. ప్లస్ మా మమ్మీ శారీస్ ఇంత ముందు నేను ఏమైనా కట్టుకొని ఉంటా కదా, సో వాటిని కూడా మాక్సిమం నాకు పిక్చర్స్ దొరికితే ఖచ్చితంగా యాడ్ చేస్తారనమాట. ఏవైతే లేవో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈ శారీ వచ్చేసి నేను చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను అనమాట. సో ఇది బేబీ పింక్ శారీ. ఇది అరౌండ్ నాకు 399 రూపీస్ కి ఎంత పడింది. సో ఇది ఏంటంటే కొంచెం ఇట్లా స్టాండర్డ్ గా స్టిఫ్ గా ఉంటుంది. సో హాఫ్ శారీ కంటే కొంచెం ఇలా స్టాండర్డ్ గా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ప్లస్ నేను ఏ ఒక్కదానికి కూడా క్యాన్ అయితే వేయించను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు మరీ హెవీగా ఎంత లావుగా అనిపించడం నాకు ఎందుకు అనిపించదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బొద్దుకుంటాం కాబట్టి ఇది క్యాన్ వేస్తే ఇంకా బొద్దుకుంటుంది. సో అందుకే నేను వేయించాను అనమాట. సో హాఫ్ శారీ అయితే ఇది ఇలా పిల్స్ పెట్టించాను. దాని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నా శారీ గానీ ఇది వేసుకున్నప్పుడు ఉన్న పిక్ గానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సైడ్ కి చూడండి. సో ఇది కూడా అంతే, చెన్నై షాపింగ్ మాల్ తీసుకున్నా. ఇది ప్లస్ ఇది రెండు కూడా నేను తీసుకున్నాను అనమాట. రెండు కలిపి కూడా నాకు 800 అలా పడింది. సో నాకు ఎప్పటి నుంచి కూడా నారాయణపేట శారీస్ కావాలి కావాలని వెయిట్ చేస్తున్నప్పుడు, అప్పుడు దాని సీజన్ అంటే నారాయణపేట శారీస్ సీజన్ నడిచేటప్పుడు ఒక్కొక్క శారీ వచ్చేసి 1200 1500 అట్లుందనమాట నార్మల్ గానే. అంటే క్వాలిటీ తక్కువలో. నాకు శారీస్ అంతగా కట్టుకోవడం రాదు, ప్లస్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఏ శారీ కొన్నా హాఫ్ శారీ చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే ఉంటా. అప్పుడు తీసుకుందామన్నప్పుడే 1100 1500 అలా ఉండడంతో నేను కొంచెం వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతుంది కదా కాస్ట్ అనిపించింది. సో అందుకే వెయిట్ చేసి లాస్ట్ కి ఇది 399 అంటే 400, ఇది ఒక 450 అలా పడింది అనుకుంటా అంతే. సో ఇది అనమాట ఓవరాల్ హాఫ్ శారీ. ఇలా స్టిచ్ చేయించాను. దీని మీద కూడా హాఫ్ శారీ వేసుకున్న పిక్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు సైడ్ కి షేర్ చేస్తాను. సో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇవన్నీ కూడా ఒక రౌండ్ అన్ని కూడా హాఫ్ శారీస్ వేసుకోవడం అయిపోయింది. నేనంటే అన్నిటిని కూడా డ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా హాఫ్ శారీనే. సో దీని మీద పిక్ కూడా ఉంది, మాక్సిమం ఉండే ఉంటుంది. నేను మీకు షేర్ చేస్తాను, లేకపోతే ఏం చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు అంటే 2017లో 3500 రూపీస్ పెట్టి నేను ఈ పట్టు శారీ కొనుక్కున్నా. ఒక మాక్సిమం ఒక 3 times ఏమో కట్టుకొని ఉంటా. సో అంతే. నాకు ఇంకా ఈ పట్టు శారీని క్యారీ చేసే అంత ఓపిక అయితే నాకు లేకపోయింది. అంటే నార్మల్ గానే మనకు శారీ అంటే నాకు ఎందుకో అన్కంఫర్టబుల్ గా, అంటే నడవడం రాదు సరిగ్గా. సో అందుకే నేను ఎక్కువగా హాఫ్ శారీస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటా, లేదంటే డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తా. కానీ శారీస్ చాలా అంటే చాలా తక్కువ. సో 2017 తర్వాత ఒక 3 times ఏమో కట్టుకొని ఉంటా. తర్వాత నాకు లాస్ట్ ఇయర్ కాదు, ప్రీవియస్ ఇయర్ నేను ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు దీన్ని హాఫ్ శారీగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. సో ఓవరాల్ లుక్ ఇది పట్టు లుక్ వస్తుంది అనమాట. దీని మీదకి అంటే ఇది శారీతో ఉన్నప్పుడు బ్లౌజ్ వేరే ఉంది, ప్లస్ నాకు హాఫ్ శారీ కావాలన్నప్పుడు మళ్ళీ దీనికి కొంగు వస్తుంది కదా, ఆ కొంగుతో మళ్ళీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. నాకున్న హాఫ్ శారీస్ అన్నిట్లో వర్స్ట్ స్టిచ్చింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అనమాట. నాకు బ్లౌజ్ ఎందుకో సెట్ అవ్వలేదు, ప్లస్ హాఫ్ శారీ కూడా ఎందుకో నాకు ఇక్కడ ఇది సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇన్ని ప్రిల్స్ రావడంతో, అంటే నేను ఆల్రెడీ కొంచెం బొద్దుగా ఉంటా కాబట్టి ఈ పట్టు శారీతో ఇంకా లావుగా కనిపిస్తున్నా. సో అందుకే నాకు కొంచెం నచ్చలేదు. కలర్ మాత్రం బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను మీషోలో తీసుకున్నా. దీనికి పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, కావాలంటే మీకు లింక్స్ నేను పిక్ యాడ్ చేస్తాను. కాబట్టి యాజ్ యూజువల్ దాని పిక్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీషోలో పంపిస్తే ఏంటంటే మీకు దానికి రిలేటెడ్ గా ఉన్న పిక్స్ అన్ని వస్తాయి. దాంట్లో మీరు 4 స్టార్ ఉన్న రేటింగ్ కొంచెం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి కావాలంటే. సో ఇది నేను మీషోలో తీసుకున్న శారీ. ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే జార్జెట్ క్లాత్ కదా, ఎన్ని ప్రిల్స్ వేసినా కూడా చాలా బక్కగా అనిపిస్తా అనమాట. బాడీకి అతుక్కపోయినట్టు ఉంటది కదా, సో బక్కగా అనిపిస్తుంటా. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది
అయితే దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ శారీలో ఆల్రెడీ బ్లౌజ్ వస్తుంది, ఆ బ్లౌజ్ తోనే నేను ఇంకా హాఫ్ శారీ మీద కూడా బ్లౌజ్ కుట్టించా, కానీ లేదు అనుకుంటే ఈ బ్లౌజ్ పెట్టేసి ఈ కలర్ హ్యాండ్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అదొక్కటి మిస్టేక్ చేసా నెక్స్ట్ టైం. సో ఇదనమాట నా హాఫ్ శారీ. ఇది నేను మీషోలో తీసుకున్నా. ఈ శారీ కూడా నేను మీషోలో తీసుకున్నా. నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇవన్నమాట. అప్పట్లో నా ఇవి బాగా ట్రెండింగ్ అయినాయి అనమాట. పెద్ద పెద్ద బార్డర్స్ ఇట్లా కొంచెం సిల్క్ కలిసిన క్లాత్ ఉంటే అది చాలా అసలు ఎక్కడ చూసినా ఇవే ఉండేటి. నాకెందుకో ఈ కలర్ బాగా నచ్చింది. ఇంకా ఇందులో రెడ్ కలర్ ఉంది, రాణి కలర్ ఉంది, ప్యారెట్ గ్రీన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. లైట్ పింక్ ఉంది, సో అలా కూడా ఉన్నాయి. నాకు ఎందుకో ఈ కలర్ బాగా నచ్చింది. యాష్ కలర్ ఉంది, ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది కమ్స్ విత్ బ్లాక్. సో నా బ్లాక్ కలర్ ఓని వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఇప్పుడు నేను బ్లాక్ కలర్ ఓనితో వేసుకున్న పిక్ మాక్సిమం ఉంటే షేర్ చేస్తా, లేదంటే శారీ పిక్ కంపల్సరీ షేర్ చేస్తాను మీకు. సో ఇదనమాట హాఫ్ శారీ. దీనికి నేను 3/4 హ్యాండ్స్ పెట్టించా. ఎప్పుడైనా డ్రెస్ లాగా వేసుకోవాలన్నా కూడా సెట్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇలా వేయించా అనమాట. నాకెందుకో అంటే షార్ట్ హ్యాండ్స్ అస్సలు సెట్ అవ్వవు. అయితే 3/4 చూడండి ఇట్లా ఇంతవరకు ఇలా ఉన్నాయి అనుకోండి. ఇంతవరకు ఉన్నా ఓకే, కానీ ఎల్బో వరకు మరి ఇలా ఉంటే ఎందుకో ఇంతలా కనిపిస్తాం. అంటే మనం బేసికల్లీ బొద్దు పీపులం కదా. సో ఇది మా మమ్మీ శారీ. మమ్మీ ఈ శారీ కట్టుకున్నప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. అయితే నాకు ఇది ఈ కలర్ శారీ అంటే ఇంక తను ఈ క్లాత్ ఎలా ఉందంటే గుచ్చుకుంటుంది అనమాట, లోపలంతా బరుసగా ఉండి గుచ్చుకుంటుంది. తను ఇంకా క్యారీ చేయలేదు, ప్లస్ తనకు ఉబ్బకు తట్టుకోలేదు అనమాట. సో కాటన్ శారీస్ ఎక్కువ యూజ్ చేస్తుంది. తర్వాత అప్పుడు నాకు అనిపించింది దీన్ని హాఫ్ శారీ లాగా చేయొచ్చని. అప్పుడు మళ్ళీ శారీలో మనకి కొంగు వస్తుంది కదా, కొంగుతో నేను ఈ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నా. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. ఈ శారీతో ఉన్న పిక్ ఉంది, కొంచెం చూసి భయపడకండి. అప్పుడు నేను చాలా లావు ఉన్నా. ఎప్పుడు 2018లో. దాని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. మా మమ్మీ దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, నేను ఒక సపరేట్ గా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా. సో బ్యాక్ సైడ్ ఇలా బాల్స్ పెట్టించుకున్నా. ఇది ఒక నెక్, వెరైటీ నెక్ అనమాట. నేను 2023 అప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం నేను కొనుక్కున్న శారీ ఇది. ఇది నాకు 1100 ఏమో పడింది అనుకుంటా. కలర్ నచ్చిందని తీసుకోవడమే ఇది, కానీ క్లాత్ అంత నాకు నచ్చలేదు. అంటే ఏమైనా గుచ్చుకోగానే థ్రెడ్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి, క్లాత్ నచ్చలేదు, కానీ కలర్ బాగుందని తీసుకున్నా. సో ఇది ఆ శారీ పిక్ కూడా ఉంది, దాని పక్కన ట్యాగ్ చేసి అంటే సారీ ఇట్లా చూపిస్తాను మీకు చూడండి. ఓవరాల్ హాఫ్ శారీ అయితే ఇది. దాని మీద బ్లౌజ్ ఇది. ఇంకా కింద పట్టు వచ్చిన క్లాత్ తోనే నేను పైన బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. ఇది మా మమ్మీ శారీ. ఎప్పటిదో పాతకాలం, చాలా సంవత్సరాలు అయింది. తను మంచిగా ఐరన్ చేయించి బీరువాలు అట్లా దాచిపెట్టుకుంటుంది. కట్టుకో బుద్ధి కావట్లేదు, అలానే పడే బుద్ధి కూడా కావట్లేదంట. అయితే ఇదంతా కాదని చెప్పేసి నేను హాఫ్ శారీ కుట్టించుకున్నా, మా మమ్మీకి తెలియకుండా. కుట్టించుకొని తెచ్చుకున్న తర్వాత చూసిందనమాట. సో ఇది గ్రీన్ విత్ రెడ్ అనేది మా మమ్మీకి బాగా, అంటే అప్పటి వాళ్ళు ఏంటి గ్రీన్ విత్ రెడ్ గానీ రెడ్ విత్ గ్రీన్ గానీ కాంబినేషన్స్ బాగా వేసేవాళ్ళు కదా. సో అలా నేను ఇది వేసుకున్నాను అనమాట. ఈ శారీతో పిక్ లేదు, కానీ హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు పిక్ ఉంది. సో ఆ పిక్ నేను షేర్ చేస్తాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఇలా కింద రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ రెడ్ కలర్ తీసుకున్నా. సో ఇది ఓవరాల్ లుక్. రీసెంట్ గా ఇయరే కొనుక్కున్నా అనమాట మీషోలోనే. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, శారీ పిక్. శారీలో రిఫరెన్స్ పిక్స్ కొన్ని కింద మనం తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూస్తాం కదా, చాలా బాగున్నాయి వాళ్ళు వేసుకున్నప్పుడు. కానీ నా దగ్గరికి వచ్చేటానికి నేను తీసుకున్నప్పటికీ ఇక్కడ పట్టుంది కదా, ఇదైతే మరీ ఎట్లా ఉందంటే చాలా చీప్ గా అనిపించింది నాకు. అంటే క్లాత్ సరిగ్గా లేదు, వర్క్ సరిగ్గా లేదు, ఏదో మాసిపోయింది దానిలాగా అనిపించింది. అందుకే ఒక్కసారి శారీ కట్టుకున్నా, తర్వాత వెంటనే తీసుకెళ్లి హాఫ్ శారీ మోడల్ కుట్టించా అనమాట. సో ఇది హాఫ్ శారీ. శారీ కుట్టించినప్పుడు నేను దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసా, బ్లూ కలర్ బ్లౌజ్ వేసా అనమాట. సో తర్వాత నేను హాఫ్ శారీ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఈ శారీ మీద క్లాత్ తోటి నేను హాఫ్ శారీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇది. ఆరెంజ్ కలర్ అంటే అన్ని కలర్లు వచ్చేసాయి. సరే శారీ లాగా కన్వర్ట్ చేశాను. 2023లో నేను బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు కొనుక్కున్న శారీ అనమాట. ఇది కూడా మీషోలోదే. మీకు
సైడ్ కి పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇదే నా ఫస్ట్ నారాయణపేట శారీ కావాలనుకున్నప్పుడు తీసుకుంటే ఇది ఎట్లా వచ్చిందంటే సిల్క్ క్లాత్ లో వచ్చి ఇది కూడా చాలా కొంచెం తక్కువ క్వాలిటీ లాగా ఉంది. దాని తర్వాతనే నేను ఆ గ్రీన్ కలర్ దానికి కొంచెం తీసుకుంటే మంచిది తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నా అనమాట. అప్పటికి ట్రెండ్ అంతా అయిపోయినప్పుడు ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మనం అంటే మరి మేమైతే పెట్టుకోలేము అనుకోండి అంత కాస్ట్, అందరూ అని కాదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంతగా పెట్టుకోలేరు. కొంచెం ట్రెండింగ్ అయిపోతే ఏంటంటే చాలా తక్కువలో దొరుకుతుంది కదా, సో అప్పుడు ఎన్నైనా మనం కథలు పడొచ్చు, ఏం కాదు. హాఫ్ సారీ అండ్ దిస్ ఈస్ బ్లౌజ్. రీసెంట్ గా నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చేసి వేసుకున్నా, నేను మీషోలో తీసుకున్నా. అసలు క్వాలిటీ మాత్రం అసలు ఎక్సలెంట్. నాకు అసలు ఈ శారీని అసలు పడే బుద్ధి కూడా కావట్లేదు, మళ్ళీ ఇంకొక శారీ ఇలాంటిది తీసుకోవాలనిపించింది. దీనిలో కలర్స్ చూస్తున్నా కానీ కలర్స్ దొరకట్లేదు, ఓన్లీ సింగిల్ కలరే ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ కలర్. ఎల్లో విత్ బార్డర్ కూడా ఇచ్చాడు, మీషోలోనే ఉంది. నేను మీకు ఖచ్చితంగా ఈ శారీ డీటెయిల్స్ సైడ్ కి పెడతాను చూడండి. దీనికి నేను ఏంటంటే హాఫ్ శారీ కట్టుకుందామన్న ఆలోచనతోనే ఇంకా నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. ఇది నా లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు నేను కొనుక్కొని కుట్టించుకున్నది ఇది. సో ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇది. నేనేం చేశా అంటే బాడీ మాత్రం రెడ్ పెట్టి హ్యాండ్స్ మాత్రం ఇదే శారీ తోటి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. ఈ శారీ పిక్ ఉంది, ప్లస్ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు కూడా పిక్ ఉంది, రెండు షేర్ చేస్తాను. అండ్ ఫైనల్ గా ఇది కూడా శారీ అన్నమాట. ఇది నేను జేసీ మాల్లో తీసుకున్నా. ఈ శారీ కట్టుకున్నప్పుడు పిక్ ఉంది, ప్లస్ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు కూడా ఉంది. మొన్న రీసెంట్ గా కూడా నేను దీంతో కొన్ని రీల్స్ అనేది చేశాను చూడండి. ఇది శారీ కింద బార్డర్ ఇలా వచ్చింది కదా, దీని మీదకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో దాన్ని నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్, ఇక్కడ 3/4 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టించి అది పెంచాను. అది శారీగా కట్టుకుందాం అనుకున్నప్పుడు దీనికి వచ్చిన బ్లౌజ్ కుట్టించా. ఎప్పుడైతే నేను హాఫ్ శారీగా వేసుకోవాలి అనుకున్నానో అప్పుడు మళ్ళీ శారీలో పీస్ తీసి కొంచెం మళ్ళీ హాఫ్ శారీ లాగా బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ అనమాట. ఎందుకంటే మనకి కొంగు ఉంటుంది కదా, సో కొంగు మిగులుతుంది కాబట్టి కొంచెం హ్యాండ్స్ వరకు కానీ లేదా బాడీకి అది వేసిన కొంచెం మన క్లాత్ అనేది మిగులుతుంది. ఇదనమాట బ్లౌజ్ విత్ హాఫ్ శారీ. ఇది నా హాఫ్ శారీ గోల మొత్తం. నాకు ఒక ఎన్ని ఉంటాయి ఇప్పుడు, నేను ఎన్ని చూపించాను, ఒక 15 హాఫ్ శారీస్ వరకు అయితే ఉంటాయి అనమాట. అన్ని కూడా ఇంత చీప్ లో వచ్చినాయి, అంటే నాకు మంచిగా నచ్చినాయి. క్లాత్ కొంచెం స్టాండర్డ్ గా నిల్చుంటుంది, లేదా జార్జెట్ శారీస్. ఇప్పుడు ఎక్కువ నేను హాఫ్ శారీ కుట్టించాలి అంటే దసరా సేల్స్ కానీ, దసరా ఆఫర్స్ ఉంటాయి అప్పుడు కానీ, ఆషాఢం అప్పుడు కానీ, శ్రావణ మాసం అప్పుడు కానీ, సంక్రాంతి అప్పుడు కానీ ఆఫర్స్ పెడతారు కదా అన్ని షాపింగ్ మాల్స్ లో. అప్పుడు వెళ్ళి నేను అక్కడ ఒకటి ఒక 4-5 జేసీ మాల్, చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్, ఇంకా కొత్త జీవి మాల్ ఉంది కదా ఖమ్మంలో, అక్కడికి. పాత జీవి మాల్ కొంచెం తక్కువ, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, నాకు అసలు బండి పెట్టే ప్లేసే ఉండదు, ప్లస్ నాకు తోక బబ్బులు కూడా వస్తాడు. సో వన్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఫ్రీగా ఉన్న షాపింగ్ మాల్స్ నే ఎదుర్కొంటా కాబట్టి కొత్త జీవి మాల్, సిఎంఆర్, చెన్నై షాపింగ్ మాల్, ఇంతకుముందు అంటే జేసీ మాల్, ఇప్పుడు లేదు, ఖమ్మంలో జేసీ మాల్ తీసేశారు. సో ఇవన్నమాట. ఇంకా ఏమున్నాయి అంతే. వీటి దగ్గరికి వెళ్ళి ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాపింగ్ మాల్కి వెళ్ళి అలా పిక్ చేసుకుంటా. సో నాకు నార్మల్ టైంలో 2000 పెడితే ఒక్కటే శారీ వచ్చే టైంలో ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు అదే 2000కి ఖచ్చితంగా నాకు 3 శారీలైనా వస్తాయి అనమాట. ఎందుకంటే నాకు హాఫ్ శారీ కుట్టించుకోవాలన్న మైండ్ సెట్ వెళ్తా కాబట్టి. జార్జెట్ శారీస్ అనుకోండి, ఒక 300కి ఒక జార్జెట్ శారీ వస్తుంది. సో అలా నాకు 2000కి ఎన్ని పడుతున్నాయి, ఇప్పుడు 1000కి 3 వస్తున్నాయి కదా. సో అలా ఉంటది. లేదు కొంచెం పట్టుతో ఉన్నాయి అట్లా తీసుకోవాలంటే ఒకటి వచ్చేసి 600, 700, లేకపోతే 900 అట్లా పడుతుంది. అదే నార్మల్ టైంలో అదే శారీ 1500, 1200 అంత ఉంటది. సో అదే 2000తో మంచి శారీస్ తీసుకోవాలంటే 2 వస్తాయి. జార్జెట్ శారీస్ వెళ్తేనేమో మనకి ఖచ్చితంగా 4-5 వస్తాయి అనమాట. అలా నేను ప్లాన్ చేసుకుంటా. ఎప్పుడైనా ఇట్లా మా హస్బెండ్ ఎక్స్ట్రా ఏమన్నా నీ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ అని అట్లా ఇచ్చాడు అనుకోండి, సో ఆ అమౌంట్ నేను సేవ్ చేసి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఇట్లా సేల్స్ పెట్టినప్పుడు నేను అప్పుడు వెళ్ళి ఇలా తీసుకుంటాను. అలా తీసుకున్న హాఫ్ శారీస్ ఇవన్నీ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.